ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసీల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన వారు ఏకంగా 1,60,00,000 మంది విదేశాల్లో నివసిస్తూ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, రష్యా ఉన్నాయి. వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వటంలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా భారత్ 12వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ వలసలపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సర్వే ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక దేశంలో పుట్టి మరొక దేశంలో జీవిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 24,40,00,000 మంది కాగా ఇందులో భారత్ వాటానే అధికం. భారత సంతతికి చెందినవారు 1,60,00,000 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా వీరంతా వేరే దేశాల్లో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లిన వారి సంఖ్య 2000తో పోలిస్తే 2015కు 41% పెరిగింది. ఐరాస సర్వే ప్రకారం 7,60,00,000 మంది ప్రవాసితులకు ఐరోపా, 7,50,00,000 మంది వలసదారులకు ఆసియా ఆశ్రయం కల్పిస్తున్నాయి. వలసలు సరైన దిశలో సాగితే ప్రవాసితులకు వారి సొంత దేశానికి ఆశ్రయమిచ్చిన దేశానికి మేలు చేకూరుతుందని నిపుణులు వెల్లడించారు. 1,60,00,000 మంది ప్రవాసితులతో ఎక్కువగా భారత్కు చెందినవారు విదేశాల్లో నివసిస్తుండగా మెక్సికో, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 1990లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 67 లక్షల మంది కాగా అది 2015కి 1,60,00,000కు చేరింది. మెక్సికోకు చెందినవారు 1,20,00,000 మంది విదేశాల్లో ఉంటున్నారు. రష్యా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఉక్రెయిన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో 3/2 మంది ప్రవాసితులు కేవలం 20 దేశాల్లోనే నివసిస్తుండడం గమనార్హం. విశ్వవ్యాప్తంగా ఉన్న వలసదారులలో 19% మంది అంటే 4,66,00,000 మందికి అమెరికా ఆశ్రయమిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, రష్యా, సౌదీ అరేబియా, బ్రిటన్, అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉంది. 52 లక్షల మంది వలస వచ్చిన వారు భారత్లో నివసిస్తున్నారు. 1990లో ఈ సంఖ్య 75 లక్షలు కాగా 2015 కల్లా అది గణనీయంగా తగ్గింది.